ఇందిరకు ఏం కాదు అని సిద్ధు ప్రేరణకు ధైర్యం చెప్తాడు. ప్రేరణ ఏడుస్తూ ఉంది. ఏం తినలేదు. వెళ్ళి ఏమైనా తినిపించు అని రంజిత్ చెప్తాడు. నాకేం వద్దు. అందరం వెళ్తే అమ్మ దగ్గర ఎవరు ఉంటారు అని ప్రేరణ అంటుంది. ఏం కాదులే డాక్టర్ చూసుకుంటారు అని రంజిత్, సిద్ధు, ప్రేరణ, ఐశ్వర్యని తీసుకెళ్తాడు. నలుగురు అలా వెళ్ళగానే అక్కడే కాపు కాసిన ఓ రౌడీ ఇందిర దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఘనకి ఫోన్ చేస్తాడు. ఘన ఆ రౌడీతో ఎవరికి అనుమానం రాకుండా పని పూర్తి చేసి అక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. దాంతో రౌడీ ఇందిర ముఖానికి ఉన్న ఆక్సిజన్ పైపు తీసేసి వెళ్ళిపోతాడు. ఇందిర ఊపిరి అందక కొట్టుమిట్లాడుతూ ఉంటుంది. ఇక ఈశ్వరి రాజశేఖర్ దగ్గరికి వెళ్ళి ఇందిర గురించి ఆలోచించొద్దు. కట్టుకున్న పెళ్ళాం గురించి మీకు బెంగ లేదు కానీ ఆ ఉంపుడు గత్తె గురించి ఆలోచిస్తున్నారు అని ఈశ్వరి అనగానే రాజశేఖరం కొట్టడానికి చెయ్యెత్తుతాడు. ఇందిరను ఏమైనా అంటే ఊరుకునేది లేదు. నన్ను కాపాడడం కోసం తను ప్రాణం మీదికి తెచ్చుకుందే. నిజం చెప్పాలంటే నీకంటే అది నాకు 1000 రెట్లు గొప్పది. నిజం చెప్పాలంటే తనే నా మొదటి భార్య అని ఈశ్వరితో చెప్తాడు రాజశేఖరం. నేను నమ్మను అని ఈశ్వరి అంటే, అవును తను నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఇంద్రకి దూరంగా వెళ్లాల్సి వచ్చింది. మళ్ళీ తిరిగి వెళ్ళేసరికి ఇందిర చనిపోయిందని తప్పుడు వార్త విని నమ్మేశా అని అంటాడు రాజశేఖరం. మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు అని ఈశ్వరి అడిగితే, తప్పని పరిస్థితిలో పెళ్లి చేసుకున్నా. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇందిర మళ్ళీ నా జీవితంలోకి వచ్చింది. ఇదే నిజం. ఇది చెప్తే నేనైనా చచ్చిపోతా లేదంటే తనని చంపేస్తారని ఇన్ని రోజులు చెప్పలేదు. కానీ ఈసారి ఖచ్చితంగా చెప్పేస్తా అని రాజశేఖరం అంటాడు. నా గొంతులో ప్రాణం ఉండగా అది నీ భార్య అంటే నేను ఒప్పుకోను. తను నీ భార్య అంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని ఈశ్వరి రాజశేఖరంతో అంటుంది. ఇక మరోవైపు ఉదయం రాజశేఖరం బయటకు వెళ్ళాలని డోర్ తీస్తే ఘన, ఈశ్వరులు బయట నుంచి డోర్ లాక్ చేసేస్తారు. రాజశేఖరం ఎంత చెప్పినా ఇద్దరూ తీయరు. మేము తలుచుకునే వరకు డోర్ ఓపెన్ అవ్వదు. మీరు బయటకు వెళ్ళకూడదు నాన్న అని ఘన అంటాడు. ఈ పెళ్లి జరగదు జరగనీయం అని ఈశ్వరి అంటుంది. మీరేం చేసినా ఈ పెళ్లి ఆగదు అని రాజశేఖరం అంటే, నీ కాన్ఫిడెన్స్ సూపర్ నాన్న. నువ్వు లోపల ఉంటూ పెళ్లి చేసేయ్ చూద్దాం. దాన్ని తల్లి హాస్పిటల్లో ఉంది. అసలు ఉందా లేదా కూడా తెలియదు. చివరి చూపునకు కూడా నువ్వు నోచుకోలేవు నాన్న అని ఘన అంటాడు రాజశేఖరంతో. ఇక మరోవైపు ప్రేరణ సిద్ధు పెళ్లి వేడుక ఇంట్లో మొదలవుతుంది. విజయనంద అది చూసి ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు ఇక్కడ ఆగిపోయే పెళ్లికి ఇలాంటి హడావిడి ఎందుకో అని అనుకుంటూ ఉంటాడు. భార్యతో ఇందిర హాస్పిటల్లో ఉంది. పొరపాటున ఇందిర చనిపోతే పెళ్లి మేళం చావు మేళం అయిపోతుందని అంటాడు. అలా అలా అనొద్దండి. ఏం జరిగినా ఈ రోజుతో వాళ్ళ జీవితం వాళ్ళే నిర్ణయించుకుంటారు అని మంజు అంటుంది. ఇంతలో ఘన, ఈశ్వరి అక్కడికి వస్తారు. త్వరలో మనం గెలుస్తాం. మన గెలుపు చూసి అందరి దిమ్మ తిరిగిపోవాలి అని ఈశ్వరి అంటే, నేను గెలుపు చూడడానికి వచ్చా. కానీ మీ గెలుపు కాదు నా కొడుకు గెలుపు. వాడు నా కొడుకు. వాడేంటో వాడి పవర్ ఏంటో మీకు చూపిస్తారు అని మంజు అంటుంది. జరగబోయేది నాకు తెలుసు అత్తయ్యగారు అని ఘన అంటాడు. మీ నాన్న రాలేదా అని విజయనంద్ అడుగుతాడు. అవన్నీ మాకు సంబంధం లేదు. మేము నిజం మాత్రమే చూడడానికి వచ్చామని అంటాడు ఘన. ప్రేరణ, సిద్ధు ఇద్దరు పెళ్లి బట్టలు రెడీ అయి వస్తారు. మీకోసం ఎదురు చూస్తున్నాం. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు. ఏంటి బావగారు మొదలు పెడతారా? నా లైఫ్‌లో ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నా. అందుకే నన్ను ఆ దేవుడు ఈ పంతం ఫ్యామిలీలో పుట్టించాడు అని ఘన అంటాడు. ముహూర్తానికి ఇంకా 15 నిమిషాలుంది. ఈలోపు మీ నాన్న వస్తారా? ఎక్కడున్నారు మీ అమ్మ హాస్పిటల్‌లో ఉంది కదా! మీ అమ్మ ఉంటుందో పోతుందో అని ఈశ్వరి ప్రేరణని అడుగుతుంది. ఈరోజు నువ్వు నిజమైన ఆధారాలు చూస్తావని సిద్ధు అంటాడు. ఓడిపోతామని తెలిసి కూడా ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్తారా అని ఘన అంటాడు. ఘన ప్రేరణతో నువ్వు అనుకున్నట్లు మీ నాన్న రాడు. రానివ్వను. ఎవరు మీకోసం రారు. టైం వేస్ట్ వద్దు. జీవితంలో మీ ఇద్దరు ఒంటరిగా ఉండటానికి ఒప్పుకోండి అని ఘన అంటాడు. మీరిచ్చిన చివరి నిమిషం వరకు పోరాడతాన్రా అని ప్రేరణ అంటుంది. కంటికి కనిపించని రక్తంతో కూడిన సాక్ష్యం కావాలి. అది ఉంటేనే అవుతుందని ఘన అంటాడు. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.